ఎత్తున తరలి వచ్చిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన సంగారెడ్డి అంటేనే మెదక్ జిల్లాకు హెడ్ క్వార్టర్ గా ఉన్న ప్రాంతం. ఖచ్చితంగా సంగారెడ్డిలో ఒక ఐఐటి ఉంది. సంగారెడ్డి వరకు మెట్రో రైలు ఎప్పుడో రావాల్సిన అవసరం కూడా ఉండే. గతంలో ఉన్న పాలకులు జగ్గారెడ్డి గారు అయితేనేవ్వండి, గత అసెంబ్లీలో ఖచ్చితంగా సంగారెడ్డికి మెట్రో రైలు సాధన ప్రస్తావించిండ్రు. 30 కోట్ల రూపాయలు కావాలని కూడా ప్రస్తావించిండ్రు. ఇప్పుడు వారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి. 30 కోట్లు కాదు 30 బిలియన్లు తీసుకొస్తే కూడా మన సంగారెడ్డి నుంచి సరాజ్పేట వరకు కూడా ఈ యొక్క మెట్రో రైలు వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే జైరాబాద్ నుంచి వచ్చిన మా యొక్క జిల్లా కార్యవర్గ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే వచ్చిన మా మెదక్ నుంచి మా విజయ్ కుమార్ అన్న గారికి కూడా స్వాగతం పలుకుంటూ, ఖచ్చితంగా మెట్రో రైలు సాధన మనకు రాబోయే ఎన్నికల్లో ఇంకా 60 రోజులు మాత్రమే మన పార్లమెంట్ ఎలక్షన్ ఉంది కాబట్టి మనం జైరాబాద్ అయితేనేవ్వండి, మెదక్ అయితేనేవ్వండి, ఖచ్చితంగా మన పార్లమెంట్ కూడా మనం భారీ మెజార్టీతో గెలిపించుకున్నట్లయితే మన పార్లమెంట్ లో ప్రస్తావించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన నరేంద్ర మోదీ నాయకత్వంలో మనం ఇక్కడ ఎమ్మెల్యే లేకున్నా మన పార్లమెంట్ లో మనకు ఎంపీ గారు ఉంటారు. కాబట్టి ఈ రోజు మనం ప్రతి మున్సిపాలిటీలో కూడా సంగారెడ్డిలో అయితేనేమండి, సదాశివపేటలో అయితేనేమండి తీర్మానం మన గౌరవ కౌన్సిలర్తో తీర్మానం చేయించి ఖచ్చితంగా మన ఎంపీ గారిని కూడా మన ఎంపీలను కూడా గెలిపించుకున్నట్టయితే ఈ యొక్క మెట్రో రైలు సాధన మనకు మరింత సులభతరం అవుతుంది. మనకు మెట్రో రైలు సాధించుకున్నట్టయితే మన ప్రయాణికులకు కూడా ఆ మెట్రో రైలు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఒక్కరికే కాకుండా ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ యొక్క మెట్రో రైలు వచ్చినట్టయితే అన్ని రకాల ప్రజలు